హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి దోసకాయ నిప్పుల్లో వేసి కాల్చి పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది చూడండి. అలానే ఒక దోసకాయ వేసానండి. ఇవి పచ్చిమిర్చి, దానికి సరిపడా పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి నిప్పుల్లో మంచిగా కాల్చి పచ్చడి చేద్దాము. అలానే ఆనియన్స్, వెల్లిపాయ ఇవి కూడా వేస్తున్నానండి. ఇవన్నీ నిప్పుల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చడి నూరుదాము. ఇవైతే నిప్పుల్లో మంచిగా కాలేయండి, తీద్దామని. చేసుకున్న పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలా కాల్చుకొని చేసుకున్న పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ ట్రై చేయండి. దోసకాయ కూడా తీద్దాము. ఇది వాటర్లో వేసి ఒక్కసారి వాష్ చేసి ఇదంతా వచ్చేస్తుందండి. ఇదంతా ఈ పైదంతా ఒకసారి వాటర్లో వేసి నీట్గా కడుగుదామండి. నిప్పుల్లో కాలినాయి కాబట్టి బాగానే ఉంటుందండి. అదంతా పోపైన ఏం కాదు, పోదైనది. అన్నీ వేడివేడిగా ఉన్నాయి. వెల్లుల్లిపాయలన్నీ ఒలుచుకోవాలి. దోసకాయ కూడా వేసేద్దామండి వాటర్లో. ఇవైతే నీట్గా కడిగి పెట్టేసిన దోసకాయ కూడా ఇదంతా పీల్ చేద్దాము. వచ్చేస్తుంది ఇదంతా. దోసకాయ అయితే మంచిగా కడిగానండి, పైన తొక్కంతా వచ్చేసింది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాము. అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి. కచ్చాపిచ్చగా ఇది అప్పటికప్పటికి టెంపరవరీగా చేసుకోవచ్చండి. మనకి ఇక్కడంటే మన సిటీలో కట్లిపోయి ఉండదు కాబట్టి అంత కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనకి పల్లెటూరులో అయితే మంచిగా ఎప్పుడు కట్లిపోయి ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు దోసకాయ, వంకాయ అలా కాల్చుకొని పచ్చడి చేసుకుంటారు. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దోసకాయ కూడా యాడ్ చేస్తున్నానండి. అది చాలా పెద్ద దోసకాయ, నేను దాంట్లో కొంచెం యాడ్ తీసుకున్నానండి. ఇదైతే మరీ మెత్తగా ఏమొద్దండి, కచ్చాపచ్చగా దంచుకుందాము. అలానే దాంట్లోకి వచ్చి కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నానండి. సరిపోతుంది అది. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి. నేను కూడా యాడ్ చేస్తున్నా. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తానండి. కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. ఇదైతే అయిపోయిందండి. ఇదైతే ప్లేట్లోకి తీసుకుంటున్నా. ఇలా ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే నిప్పుల్లో కాల్చిన దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మనం నిప్పుల్లో కాల్చాం కాబట్టి లైట్గా ఈ కలర్ ఉంటుందండి. దానికి మళ్ళీ నల్లగా ఉందని అనుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.